అయితే గౌతమ్ గారు అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తూ ఆయన సినిమా చూస్తూ ఎంత పెరిగారు బాగానే ఉంది. అంటే ఆయన బయట ఎంత జోవియల్గా ఉంటారో అంటే ఆయన క్రాఫ్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ అని తర్వాత అంటే ఆయన అంటే నాట్ ఓన్లీ ఇది కదా టీచింగ్లో ఉన్నారు ఇట్లన్నిట్లో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం ఇది ఉంటుంది కదా. సో మరి ఇంటి దగ్గర ఎలా ఉంటుంది? మాకు నవ్వించినట్టే నవ్వుతూ ఉంటుందా లేదంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఫస్ట్ బేసిక్గా ఆయన హ్యూమన్ అండి. మనకి ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో అన్ని ఎమోషన్స్ ఆయనకి రన్ అవుతాయి. కోపం వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, బాధ వస్తాయి, అన్నీ వస్తాయి. బేసిక్గా హ్యూమన్ మనిషే కదా. ఇంట్లో బయట కామెడీ చేస్తున్నా ఇంట్లోకి వచ్చి కామెడీ చేయరు. సో బేసిక్గా బట్ యాజ్ అ పర్సన్ నాకు చిన్నప్పటి నుంచి నాకు కానీ మా బ్రదర్ కానీ ఈజ్ మోర్ లైక్ ఎ ఫ్రెండ్. ఏదైనా మాట్లాడతాను, నా ఇష్టం వచ్చిన ఫిల్టర్స్ ఉండవు. నేను ఏం చేసినా అన్నీ ఎంతో ఎక్స్ప్లెయిన్ చేస్తా, మాట్లాడుకుంటాం, అంత ఓపెన్గా ఉంటుంది, అంత హ్యాపీగా ఉంటాం. బేసిక్లీ ఇంట్లో ఉంటే మోస్ట్లీ ఫన్నే ఉంటుంది. ఆయన షూటింగ్స్ అయిపోయిన తర్వాత ప్యాకప్ ఇంటికి వచ్చేస్తారు, ఇంట్లో స్పెండ్ చేస్తాను, ఫినిష్. దట్ ఈస్ ఓన్లీ థింగ్. సో ఆయన అసలు సూపర్ జోవియల్గా ఉంటారండి. ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అయితే. అదే నేను అడిగింది అదే, ఎందుకంటే తెర మీద చాలా మందికి బయట కనిపించినప్పుడు కూడా నన్ను అడుగుతారు, ఆయన ఇంట్లో కూడా అలాగే కామెడీ చేస్తారంటే. ఎందుకు చేస్తారు కామెడీ? స్క్రీన్ మీద చేస్తారు, అప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఉంటుందేమో కామెడీ అంతే. అంటే ఇప్పుడు ఎందుకు ఆ మాట అడుగుతారంటే దానికి రీజన్ కూడా ఉంది. అదే మిగతా వాళ్ళు ఏంటంటే కామెడీ చేయాలంటే ఒక టైమింగ్, అంటే కొంతమంది నవ్వుతూ నవ్విస్తారు, కొంతమంది ఏడుస్తూ ఇలా ఉంటారు. బ్రహ్మానందం గారు ఏ ఎక్స్ప్రెషన్ పెట్టినా మేము నవ్వుతాం అంతే. అంటే చాలా మంది కదా, చాలా మందికి అనిపిస్తుంది. సో ఇంట్లో కూడా అలాగే ఉంటారా? ఇంట్లో అది అంటే ఒక ఫాదర్ ఫిగర్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఫాదర్ ఫిగర్ ఉండాల్సిన అంటే ఎలా అయితే మాకు హ్యూమన్ ఇంట్లో ఎలా ఉంటారో ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అట్లా దాన్ని బట్టి ఉంటారండి. ఇట్స్ వెరీ న్యాచురల్. సందర్భాలు ఏమైనా ఉన్నాయి అసలు? కోప్పడేది చాలా తక్కువ ఉంటాను ఇంట్లో, చాలా తక్కువ. ఇప్పుడు దాకా నన్ను అయితే చెయ్యి కొట్టింది ఒక్కసారి కూడా లేదు, ఒక్కసారి కూడా లేదు. అంటే ప్రాబ్లీ అది లేకపోవడం వల్లే మాకు ఆ భయం వచ్చిందేమో. కొట్టుంటే ప్రాబ్లం ఇంకోలా ఏదైనా ఉండేమో కానీ భయం ఎప్పుడు లేదు. అసలు ఎప్పుడు కొట్టడం తిట్టడం అనేది అసలు ఎప్పుడు జరగలే ఇంట్లో. ప్రియ గారు ఎందుకు నవ్వారు నాకు అర్థం కాలేదు. చాలా ఆయన అన్నారు కదా, అంటే ఇప్పుడు అదే అందుకని అంటున్నారు. ఆయన అన్నది కరెక్టే. యాక్చువల్గా కొట్టేసాం అనుకోండి తెలిసిపోద్ది టచ్, కాబట్టి మహా అయితే ఈ తప్పు చేస్తే ఇంత కొడతారేమో ఇంత కొడతారని క్యాలిక్యులేషన్స్ ఉంటుంది, మనకు ప్రిపరేషన్ ఉంటుంది. కొడతారు అనే థాటే భయం కొట్టేయడం కన్నా కూడా. సో ఎప్పుడు ఆయన మేము ఏది అడిగినా అది కాదు అన్న సౌండ్ అయితే ఎప్పుడు లేదండి. ఏది అడిగినా ఇచ్చేవారు, బట్ మాకు చెప్తా ఉండేవారు ఎప్పటికప్పుడు. మీరు అడగడం కూడా లిమిటెడ్గా అడిగేవారేమో. ఆయన చెప్పేది చాలా అంటే ఆ లిమిటేషన్స్ చెప్తారు. ఇప్పుడు ఇంత డిస్టెన్స్లో ఉన్నాం, ఇక్కడ దాకా వెళ్ళు, అక్కడ దాకా వెళ్ళిపోకర్లా, సో మెయింటైన్ దిస్ డిస్టెన్స్ అనేది ఫస్ట్ నుంచి ఆయన అలాంటి చెప్తా వచ్చారు. సో దట్స్ అంటే అది ప్రాబ్లీ అది వర్కింగ్ ఇన్ మై మైండ్. యా, అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి డాడీ నాన్న అని పిలుస్తారా డాడీ అని పిలుస్తారా? డాడీ అని పిలుస్తా, బట్ నాన్న అని పిలవడం చాలా ఇష్టం. అది ఎందుకు చెన్నై నుంచి అలవాటైంది డాడీ కల్చర్, బట్ నాన్న చాలా ఇష్టం. ఇప్పుడు నా పిల్లలతో నేను నాన్న అని పిలిపించుకుంటాను. అయితే డాడీ అని పిలిచింది, మరి మీరు సెట్స్లో సడన్గా తాతయ్య అన్నారంటే? అదే అండి, అది నాన్న చెప్పినట్టు బేసిక్గా కెమెరా ఆన్ అవగానే 2 క్యారెక్టర్స్ యాక్ట్ చేస్తున్నాయి బేసిక్గా అంతే. నా క్యారెక్టర్ బ్రహ్మ, ఆయన క్యారెక్టర్ మూర్తి. సో బేసిక్గా వాళ్ళిద్దరిది ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి డైలాగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళిద్దరు ర్యాప్ ఎలా ఉంటుందో కెమెరా స్విచ్ ఆన్ అయిపోగానే తాత మనోడు రోల్ వచ్చేస్తుంది అంతే. దానికి స్పెసిఫిక్గా అప్పుడు ఓహో ఈయన పలానా, ఈయన మా ఫాదర్ ఏం గుర్తురావండి. కెమెరా ఆఫ్ అయిపోగానే మళ్ళీ వీళ్ళు పక్క కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ అది అంటే బేసిక్గా ఏంటంటే స్టార్ అంటే ఒక ఫ్యామిలీ అంటే సినిమా ఫ్యామిలీ ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి కంఫర్ట్స్ ఉంటాయి, చాలా ఇది ఉంటుంది, వాళ్ళకి ఏముంది ఈజీగా ఆపర్చునిటీస్ చేస్తాయి, ఇలాంటి ఒక పర్స్పెక్టివ్ కొంతమందికి ఉంటుంది. బట్ రియల్ లైఫ్ ఏంటంటే చూసుకుంటే కనుక దాన్ని ఆ లెగసీని క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. నువ్వు మంచి సినిమా చేయకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ సినిమా చేయకూడదు అనేది ఒకటి ఉంటుంది, మన మైండ్లో ఉంటుంది యాక్చువల్గా. అది ఎప్పుడు మనకి ప్రతి స్టోరీ విన్నప్పుడు కూడా మనకి హాంట్ చేస్తూ ఉంటుంది, అంటే నువ్వు చేయకపోయినా పర్లేదు కానీ పేరు చెడగొట్టద్దు అనేది. సో మరి మీకు యాజ్ ఏ అంటే ఇంత ఎనమాల ఒక అంత పెద్ద మనిషి ఉన్నారు, సో ఆయనకి అంటూ ఒక గుర్తింపు, గౌరవం, ఇదంతా ఒక స్థాయి ఉంది కదా. సో అది మీ కథలు వినేటప్పుడు కానీ లేదంటే మీ కెరీర్లో కానీ అదేమైనా ఇంపాక్ట్ చూపించిందా, ప్రెజర్ అనిపించిందా? లేదండి, అంటే హానెస్ట్గా అయితే అది ఎప్పుడు ఆయన షాడోలో ఉండడం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ప్రాబ్లమ్. పలానా వాళ్ళ కొడుకు అంటే అది మా అందరికీ గొప్పే, బట్ అది నాకు ఎప్పుడు ప్రెషర్ లాగా అయితే తీసుకోలేదు. ఇండివిజువల్గా ఆయన ఎప్పుడు మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎలా అయితే వదిలేశారో, నీ డెసిషన్ నీది, నీ కాల్ నీది, గుడ్ బ్యాడ్ నువ్వే ఫేస్ చేసి నువ్వే డిసైడ్ చేసుకో అనే దాంట్లోనే మమ్మల్ని పెంచారు. కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ అప్పుడు ఆ థాట్ అయితే ఎప్పుడు రాలేదు. సో దాన్ని నేను జాగ్రత్తగా అంటే వినగానే ఒక ఫీలింగ్ వస్తుంది, దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను తప్ప, బట్ దాని వెనకాల ఏం జరుగుతుంది, మా ఫాదర్ ఏంటి అని ఎప్పుడు ఆలోచన